అందరికీ నమస్కారం. నేను ఒక సాధారణమైన డ్యాన్స్ మాస్టర్ని. నా మనసులో ఒక విషయం ఎప్పుడూ నన్ను బాధపడుతుంది. అదేంటో మీరే చూడండి. 13 ఏళ్ల బాలిక పైన 17 మంది రాక్షసులు అత్యంత దారుణంగా అత్యాచారానికి దిగబడ్డారు. ఎల్బీ నగర్ లో ఒక 4 ఏళ్ల చిన్నారి వాష్రూమ్ లో వెళ్తే 30 ఏళ్ల నామాదుడు ఆ దుర్మార్గుడు ఆ పాప మీద వాష్రూమ్ లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆడపిల్లన్న మాట వింటే జడలు విప్పుతున్న రాక్షసత్వం వెంబెలెత్తిస్తుంది. పాలుగారి పసిబిడ్డలని నిత్య నిలువున హతమారుస్తున్న క్రూరత్వం కుటుంబాల్లో కల్లోలు నింపుతోంది. తన రక్తం పంచుకుని పుట్టిన పసికందుని నిత్య నిలువున చిరివేశాడు అతను. పెళ్లికి ఫంక్షన్ హాల్కి వెళ్ళిన 5 ఏళ్ల చిన్నారి అదృశ్యమవడం, కొన్ని గంటల్లోనే వెలుగు జీవిగా బయటపడడం తల్లిదండ్రులు షాకింగ్ చేసింది. 13 రోజులు చావుతో పోరాడిన నిర్భయ డిసెంబర్ 29, 2012 హైదరాబాద్ శివారులో 10వ తరగతి విద్యార్థినిపై 5 సహచర విద్యార్థులు అత్యాచారానికి గురయ్యారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అవును, ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి చెప్పారు. అసలు నువ్వెవరు? నంద్యాల జిల్లా మంచుమడిలో దారుణం జరిగింది. ఈ బాలిక మిస్సింగ్ మిస్టరీని ఛేదించారు పోలీసులు. బాలికను రేప్ చేసి మల్యాల ఎత్తిపోతుల కాలువలో పడేశారు ముగ్గురు. 15 రోజులుగా డెడ్ బాడీ కోసం గాలింపు కొనసాగుతుంటే ఈ నెల 7న అత్యాచారం చేసి హత్య చేశారు ముగ్గురు మహిళలు. పోలీసు అధికారుల కథనం ప్రకారం ఇద్దరు పెద్దలు బాలిక మృతదేహానికి రాళ్ళు కట్టి కృష్ణానదిలో పడేశారు. అన్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డెడ్ బాడీస్ వాళ్ళ ఫ్యామిలీకి దొరికాయి, కానీ ఈ రోజు వరకు కూడా నా డెడ్ బాడీని దొరకకుండా చేశారు. ఇలాంటి స్థితిలో మన భారతదేశం బతుకుతుంది.
అన్యాయంగా రేప్ చేసి చంపడంలో భారతదేశం స్త్రీలను పూజించే దేశం ఉన్నారు ఆనాడు. అర్ధరాత్రి పూట ఒక ఆడబిడ్డ రోడ్డు పైన నడిస్తే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందన్నారు ఆనాడు. కానీ ఇప్పుడు పట్టపగలే ఒక ఆడబిడ్డ జీవితాన్ని నడిపిస్తున్నారు సార్, నడిపిస్తున్నారు. ఆ బిడ్డ అడిగింది నన్ను, అన్నా వీళ్ళల్లో మార్పు రావాలంటే ఏం చేయాలి అని. చెప్పాను, చేసి చూపిస్తాను.